వడింతప్పించి కరీంద్రుడు నిడుదకరం బెత్తి వ్రేయన్ నీరాటంబున్ పొడవడిగినట్లు జలముల పడి కడువడి పట్టెన్ పూర్వపదయుగళంబున్. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. పొడవైన తన తొండాన్ని పైకెత్తి కొట్టాడు. ఆ దెబ్బకు మొసలి చనిపోయినట్లు నీళ్లల్లో పడిపోయింది. తొందరగా తేరుకుని అది ఏనుగు ముందరి కాళ్లను పట్టుకుంది. పదముల పట్టినంతలకు బాటొకింతయులేక సూరతన్ మదగజవల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనం చెదరగన్ చిమ్మెన్ అమ్మకరి చిప్పలు పాదులు తప్పనొప్పరన్ బదలి జలగ్రహంబు కరివాలము మూలము చీరెన్ కోరలన్. మొసలి పాదాలను పట్టుకున్నా చెలించక శూరత్వంతో ఆ గజరాజు ధైర్యంగా తన 2 దంతములతోనూ ఆ మకరి చిప్పలు పట్టు తప్పేటట్లుగా పొడిచేసరికి ఆ మొసలి ఏనుగు కాళ్ళు విడిచి తోకను పట్టుకొని కోరలతో చీరింది. కరి తిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి తిగుచున్ కరకరి పెరయన్ కరకి మకరి మకరికి గరి భరమనుచును అతలకు తలపటులు అరుదుపడన్. కరి దిగుచు మకరి సరసికి గరిదరికి నిమకరి దిగుచు కరకరి బెరయన్ కరకి మకరి మకరికి గరి భరమనుచును అతలకు తలపటులు అరుదుపడన్. మొసలి ఏనుగును నీళ్లలోకి లాగుతూ ఉంటే ఏనుగు మొసలిని గట్టుపైకి లాగుతోంది. 2 పరస్పరం ద్వేషాన్ని పెంచుకుంటున్నాయి. దానిని చూసిన అతల కుతల లోకాలలో ఉండే వీరులంతా ఏనుగు కంటే మొసలి, మొసలిని మించి ఏనుగు బలమైనవి అని ఆశ్చర్యపడ్డారు. మొసలికి నీటి లోపల బలం ఎక్కువ, ఏనుగుకి నేలయందు బలం ఎక్కువ. అందుచేత ఎవరికి వారు స్థానబలిమిని పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు.